హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈ వీడియోలో మనం నిఫ్టీ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి మనము ఇన్ డీటెయిల్గా మనం డైలీ అనాలిసిస్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాము. సో మనము టాపిక్లోకి వెళ్ళేదానికంటే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి. కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపించినట్టయితే మన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ మనము మన నిఫ్టీకి సంబంధించి పాస్ట్ అనాలిసిస్ పర్ఫార్మెన్స్ అంటే నిన్న మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో అది మనకి ఇవాళ వర్కౌట్ అయిందో లేదో మనము తెలుసుకుందాము. సో ఇవాళ హైయెస్ట్ పాయింట్ మనకి చూసుకుంటే మనకి 21,724 లెవెల్స్ వరకు అయితే మనకి వెళ్ళింది. అండ్ డౌన్ సైడ్కి చూసుకుంటే మనకి 21,517 లెవెల్స్ వరకు అయితే మనకి వచ్చింది. సో నిన్న మనం ఏమనుకున్నాము, మార్కెట్ అనేది మనకి 500 లెవెల్స్ కిందనే మనకి క్లోజింగ్ అనేది ఇవ్వాలి, లేదంటే మార్కెట్ అనేది 500 లెవెల్స్ కిందనే మనకి సస్టైన్ అనేది అవ్వాలి. అప్పుడే మనకి మార్కెట్ అనేది డౌన్ సైడ్కి వస్తుందని చెప్పేసి అనుకున్నాము. ఒకవేళ మార్కెట్ కనుక మనకి అప్ సైడ్కి వెళ్తున్నట్టయితే ఈ డిసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్లో మనకి ఏదైతే ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నామో ఈ ట్రెండ్ లైన్ దగ్గర వరకు అనేది వెళ్ళి మార్కెట్ అక్కడ నుంచి రిజెక్షన్ని ఫేస్ చేసి మార్కెట్ డౌన్ సైడ్ కన్నా రావచ్చు, లేదా మనకి ఫేక్ బ్రేక్అవుట్ అనేది ఇచ్చి అక్కడ ట్రాప్ చేసి కూడా కిందికి వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి మనం అనుకున్నాము. సో ఇవాళ మార్కెట్ 224 పాయింట్స్ అంటే నిన్న 21,513 లెవెల్స్లో క్లోజింగ్ ఇస్తే మనకి 224 పాయింట్స్ అనేది మార్కెట్ అప్ సైడ్కి అయితే మనకి వెళ్ళింది. అండ్ మనం ఏమనుకున్నాం, ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్కి పడ్డా కూడా మనకి 50 to 100 పాయింట్స్ మనకి డౌన్ సైడ్కి వస్తుందని చెప్పేసి అనుకున్నాం. ఎందుకంటే యూజువల్గా మార్కెట్ అనేది డైలీ 50 to 100 పాయింట్సే మనకి అయితే అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ మనకి మూవ్మెంట్ అనేది ఇస్తుంది. రేర్ కేసెస్లో మనకి అది 150 నుంచి మనకి 300 పాయింట్స్ అనేది మనకి మూవ్మెంట్ అనేది మనకి ఇస్తుంది. రేర్ ఇన్ ద సెన్స్ మంత్లీ ఒక 2 to 3 టైమ్స్ అనేది మనకి ఇలాంటి మూవ్మెంట్ అనేది మనకి ఇస్తుంది. సో ఇవాళ మనకి 224 పాయింట్స్ మూవ్మెంట్ అయితే మనకి ఇచ్చింది. లైక్ మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళి దాని తర్వాత తిరిగి మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్కి అన్నది వచ్చి ఎగ్జాక్ట్గా నిన్న ఏదైతే మనకి క్లోజింగ్ పాయింట్ ఉందో అదే లెవెల్స్లో తిరిగి మళ్ళీ ఇవాళ మనకి క్లోజింగ్ అయితే ఇచ్చింది. సో ఇవాళ బోత్ మనకి అప్ సైడ్ అండ్ అప్ సైడ్ డైలీ టార్గెట్ అండ్ ఎక్స్ట్రీమ్ టార్గెట్ రెండు కూడా మనకి హిట్ అనేది అయ్యింది. కానీ మనం ఓవరాల్గా మనం చూసుకుంటే మార్కెట్ డౌన్ సైడ్కి వెళ్తుందని చెప్పేసి అనుకున్నాము. అండ్ నేను మీకు ముందే చెప్పాను, ఒకవేళ మార్కెట్ అప్ సైడ్కి వెళ్తున్నట్టయితే ఆ ట్రెండ్ లైన్ని టెస్ట్ చేసి మార్కెట్ డౌన్ సైడ్కి వస్తున్నప్పుడు అప్పుడే అందులో మనం ఎంట్రీస్కి అయితే ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి. సో అనుకున్నట్టుగానే మార్కెట్ పైన రెసిస్టెన్స్ లైన్ హిట్ చేసుకుంది అండ్ లైక్ ట్రెండ్ లైన్ హిట్ చేసుకొని మార్కెట్ డౌన్ సైడ్కి అయితే వచ్చి తిరిగి మళ్ళీ సేమ్ మన నెక్ లైన్ దగ్గరలోనే మనకి క్లోజింగ్ అయితే మనకి ఇచ్చింది. సో ఇప్పుడు మనము లైక్ మన చార్ట్స్ గురించి మనం మాట్లాడుతున్నట్టయితే, సో ఇది మన నిఫ్టీ 50 చార్ట్. సో ఇది మనకి డైలీ టైం ఫ్రేమ్. సో దీన్ని హవర్లీ టైం ఫ్రేమ్లోకి అయితే చేంజ్ చేసుకుందాము. సో హవర్లీ టైం ఫ్రేమ్లో మనం చూసుకున్నట్టయితే మార్కెట్ మళ్ళీ మనకి చూసుకుంటే ఎగ్జాక్ట్గా ఇక్కడ చూసుకుంటే మనకి ఇది ఒక సపోర్ట్ లైన్ దగ్గరలోనే మార్కెట్ క్లోజింగ్ అయితే మనకి ఇచ్చింది. సో రేపు మనం ఇక్కడ వెయిట్ చేయాల్సింది ఏంటంటే మార్కెట్ ఈ సపోర్ట్ లైన్ కింద మనకి బ్రేక్అవుట్ ఇస్తుందా లేదా అన్నది మనం వెయిట్ చేయాలి. సో మాక్సిమం మనకి చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి మనకి 1 2 3 4 5. సో మార్కెట్ ఇక్కడ ఫైనల్గా మనకి 5 వేవ్ అయితే మనకి ట్రయాంగిల్ ఏదైతే ప్యాటర్న్ ఉంటుందో ఆ ట్రయాంగిల్ ప్యాటర్న్ మనకి మూవ్మెంట్ అయితే మనకి కంప్లీట్గా అయిపోయింది. సో ఇక్కడ నుంచి మనకి మార్కెట్ ఒకవేళ వెళ్తే కొంచెం ఇనిషియల్గా అప్సైడ్ అనేది వెళ్ళి ఈ ప్రీవియస్గా అయితే రెసిస్టెన్స్ పాయింట్ ఉందో ఈ రెసిస్టెన్స్ పాయింట్ టెస్ట్ చేసుకొని మార్కెట్ డౌన్ సైడ్కి అయితే మనకి రావచ్చు, లేదా మార్కెట్ మనకి సైడ్ వేస్కి అనేది వెళ్ళి దాని తర్వాత మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్కి అయితే రావచ్చు. ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్కి రాకుండా మార్కెట్ అప్ సైడ్ కనుక మనకి వెళ్తున్నట్టయితే ఇదైతే మనకి ట్రెండ్ లైన్ ఉందో ఈ ట్రెండ్ లైన్లో మనకి బ్రేక్అవుట్ అనేది ఇచ్చి తిరిగి మళ్ళీ మనకి 21,700 లెవెల్స్ వరకు అయితే మనకు వస్తున్నాయి. ఇంచుమించు ఇక్కడ వరకు అంటే 680 నుంచి 700 లెవెల్స్ వరకు అనేది వచ్చి అక్కడ మనకి బ్రేక్అవుట్ ఇస్తే మనకి అప్ సైడ్లో టార్గెట్ మనకి 21,833 లెవెల్స్ వరకు అయితే మనం పెట్టుకోవచ్చు. సో ఇది లైక్ రేపటికి సంబంధించిన అనాలిసిస్. సో అప్ సైడ్కి 21,830 అనేది మనకి టార్గెట్. ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్కి వస్తున్నట్టయితే మనకి డౌన్ సైడ్లో 21,040 ఆర్ 34 లెవెల్స్ ఏదైతుందో ఈ లెవెల్ ఇది మనకి డౌన్ సైడ్లో మనకి టార్గెట్. సో డౌన్ సైడ్ రావాలి అని అంటే మనకి ఈ 21,500 లెవెల్స్ బ్రేక్అవుట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో అప్ సైడ్లో మనం చూసుకుంటే మినిమల్ ర్యాలీ అయితే మనకు ఉంటుంది 21,820 830 అంటే మనకి హార్డ్లీ 130 పాయింట్స్ 100 to 130 పాయింట్స్ మనకి అప్ సైడ్కి మనకి ర్యాలీ అయితే ఉంటుంది. సో ఈ ర్యాలీ అయితే ఉంటుందో మనకి ఫాల్స్ బ్రేక్అవుట్ ఇచ్చి మళ్ళీ మనకి రిజెక్షన్స్ చేసుకుని డౌన్ సైడ్కి వచ్చేసరికి మనకి ఈ మన టార్గెట్ అనేది ఇక్కడ అచీవ్ అనేది మనకి అయిపోతుంది. సో ఇది నిఫ్టీకి సంబంధించిన టెక్నికల్ అనాలిసిస్. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ లైక్ ఇండివిజువల్ లెవెల్స్ గురించి మాట్లాడుతున్నట్టయితే ఇవాళ సెషన్లో మార్కెట్ అనేది మనకి 21,544 లెవెల్స్లో మనకి క్లోజింగ్ అయితే ఇచ్చింది. హయ్యర్ లెవెల్స్లో మనకి 21,562 లెవెల్ అనేది మనకి రెసిస్టెన్స్ పాయింట్ అండ్ మనకి 531 అనేది మనకు ఒక సపోర్ట్ పాయింట్. సో ఈ 2 లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఈ 2 లెవెల్స్ మనకు ఒక సెంట్రల్ జోన్ లాగా అయితే మనకి యాక్ట్ చేస్తుంది. సో వన్స్ మార్కెట్ ఈ జోన్ని మనకి బ్రేక్ చేసి ఐదర్ అప్ సైడ్కి కానీ డౌన్ సైడ్ కానీ వచ్చి మనకి అట్లీస్ట్ ఒక 30 minutes to 1 hour అనేది మనకి మార్కెట్ సస్టైన్ అయితే అప్పుడు మనము
ఈ డైలీ టార్గెట్స్ని అయితే మనం కన్సిడర్ చేసుకోవచ్చు. హైయర్ లెవెల్స్లో 21,619 అండ్ లోవర్ లెవెల్స్లో మనకి 21,486. సో ఇవి మనకి డైలీ టార్గెట్స్ అప్ అండ్ డౌన్ సైడ్లో. ఒకవేళ మార్కెట్లో మంచి మూమెంటం ఉన్నట్టయితే ఇవాళలాగా మనకి ఎక్స్ట్రీమ్ టార్గెట్స్ వరకు కూడా మనకి మార్కెట్ అనేది మనకి వెళ్తుంది. సో ఇది నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్. అండ్ ఇప్పటివరకు మీకు ఈ అనాలిసిస్ నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. సో ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన పాస్ట్ అనాలిసిస్ గురించి మనం డిస్కస్ చేసాము. సో బ్యాంక్ నిఫ్టీలో ఇవాళ హైయెస్ట్ పాయింట్ చూసుకుంటే మనకి 47,939 లెవెల్స్ అండ్ మనకి లోయెస్ట్ పాయింట్ వచ్చేసరికి మనకి 47,156. సో ఇది చూసుకుంటే మనకి బోత్ ఇక్కడ మనకి అప్ సైడ్లోనేమో ఎక్స్ట్రీమ్ టార్గెట్ అనేది హిట్ అయింది అండ్ డౌన్ సైడ్లోనేమో మనకి డైలీ టార్గెట్ అనేది మనకి హిట్ అయింది. సో నిన్న మనం ఏమనుకున్నాం, మార్కెట్ మాక్సిమం మనకి డౌన్ సైడ్కి వస్తుందని అనుకున్నాము. కానీ ఒకవేళ మార్కెట్ అప్ సైడ్కి వెళ్తే హైయర్ లెవెల్స్లో మనకి రీటెస్ట్ చేసుకొని మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్కి వస్తుందని అనుకున్నాము. అండ్ మనకి షార్ట్ పొజిషన్స్ కూడా ఈ హైయర్ లెవెల్స్లోనే తీసుకోవాలి అని చెప్పేసి నేను మీకు సజెస్ట్ చేయడం అయితే జరిగింది. సో మార్కెట్ అదేవిధంగా హైయర్ లెవెల్స్లో ఓపెనింగ్ అన్నది అయ్యి అక్కడ నుంచి రియాక్షన్ అన్నది ఫేస్ అనేది చేసి దాని తర్వాత మార్కెట్ కంటిన్యూస్గా డౌన్ సైడ్ అనేది వచ్చి మనకి ఆల్మోస్ట్ మనం చూసుకుంటే 600 పాయింట్స్ మనకి ఇవాళ మంచి ఫాల్ అయితే మనకి వచ్చింది బ్యాంక్ నిఫ్టీలో. సో ఓవరాల్గా మనకి బ్యాంక్ నిఫ్టీలో ఇవాళ మంచి ప్రాఫిట్స్ అయితే మార్కెట్ ఇచ్చింది. సో ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే, సో ఇది మనకి బ్యాంక్ నిఫ్టీ చార్ట్. సో బ్యాంక్ నిఫ్టీ మనం ఇక్కడ చూసుకుంటే ఇది కూడా డైలీ టైం ఫ్రేమ్ హార్లీ టైం ఫ్రేమ్లోకి చేంజ్ చేసుకుందాము. సో మార్కెట్ అన్నది ఇక్కడ ఆల్రెడీ నేను మీకు డిస్కస్ చేశాను కదా ఇక్కడ. సో ఇది నిన్న మనం డిస్కస్ చేసుకున్నాము ఈ మన బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన చార్ట్. సో బ్యాంక్ నిఫ్టీలో మనం ఏమనుకున్నాము, ఇక్కడ ఫస్ట్ మనకి ఇక్కడ ఏమంటారు ఫైనల్ వేవ్ అనేది మనకి స్టార్ట్ అనేది అయ్యింది. సి వేవ్ లైక్ మన కరెక్టివ్ ప్యాటర్న్లో ఏబిసి మనకి ఎక్స్టెండెడ్ ఫ్లాట్ అవుతుందని చెప్పేసి అనుకున్నాము. సో ఇక్కడ మనకి ఇప్పుడు ఒక డైలమా అయితే ఉంది. సో మార్కెట్ ఒకవేళ ఇది ఇక్కడ వరకు వస్తే మనకి ఎక్స్టెండెడ్ ఫ్లాట్ అనేది మనకు అవుతుంది. ఆల్రెడీ మనకి ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ లోవర్ లెవెల్స్లో మనకి రిజెక్షన్ అయితే మనకి ఇచ్చేసింది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి చూసుకుంటే మనకి ఇందులో 5 వేవ్ ప్యాటర్న్ కూడా మనకి కంప్లీట్ అనేది అయిపోయింది. ఇక్కడ మనకి బి వేవ్ నుంచి సి వేవ్ ఏదైతే ఫైనల్ వేవ్ ఉందో ఇక్కడ చూసుకుంటే 1 2 3 4 5 అంటే మనకి 5 వేవ్స్ అయితే మనకి కంప్లీట్ అనేది అయిపోయింది. సో ఒకవేళ మార్కెట్ ఇక్కడిని కొంచెం సేపు టైం పాస్ చేస్తున్నట్టయితే మనకు కొంచెం సైడ్ వేస్కి అయితే మనకి వెళ్ళి ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ అప్సైడ్కి వెళ్ళే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది. సో మళ్ళీ ఇక్కడ నుంచి ఇది మనకి ఇప్పుడు ఇక్కడనే మనకి ఎండ్ అయిపోతే మనకి ఇది రెగ్యులర్ ఫ్లాట్ అనేది మనకు అవుతుంది. అంటే లైక్ ఇక్కడ చూసుకుంటే మనకి ఏ బి అండ్ సి. సో ఇక్కడ మనకి సి వేవ్ అనేది మనకి ఇదే లెవెల్స్లో ఎండ్ అనేది అయిపోతుంది. ఇక్కడ వరకు మనకి రావాల్సిన అవసరం లేదు. సో రెగ్యులర్ ఫ్లాట్ లేదంటే మనకి రెగ్యులర్ ఫ్లాట్ కాదండి, ఇది రన్నింగ్ ఫ్లాట్ అనేది మనకు అవుతుంది. ఎందుకంటే మనకి ఇక్కడ ఎక్స్టెండెడ్ ఉంది కాబట్టి ఇక్కడ పైకి. సో మనకి ఇది రన్నింగ్ ఫ్లాట్ అనేది మనకు అవుతుంది. సో వన్స్ మనకి రన్నింగ్ ఫ్లాట్ ఇక్కడ కంప్లీట్ అయిపోతే ఇక్కడ నుంచి మళ్ళీ మనకు ఒక ఎక్స్ వేవ్ అంటే మనకి ఈ ఏదైతే మనకి ర్యాలీ అనేది జరిగిందో ఈ ర్యాలీకి తగ్గ కరెక్షన్ అనేది మనకి ఇక్కడ రాలేదు కాబట్టి మనకి ఇక్కడ ఎక్స్టెండెడ్ కరెక్షన్ అయితే మనకు వస్తుంది. సో మనకి ఇది చూసుకుంటే మనకి డబ్ల్యూ వేవ్ అనేది ఫామ్ అనేది అయిపోయి మళ్ళీ మనకి ఇక్కడ ఎక్స్ వేవ్ అనేది మనకి ఫామ్ అనేది అయ్యి తిరిగి మళ్ళీ మనకి వై వేవ్కి మనకి మార్కెట్ ఇంకా ఫర్దర్గా డౌన్ సైడ్కి వచ్చే ఛాన్స్ అయితే మనకు ఉంటుంది అన్నట్టు. సో యాజ్ ఆఫ్ నో అయితే ఇక్కడ నుంచి కొంచెం మార్కెట్ అప్సైడ్కి పుల్ బ్యాక్ ఇచ్చే ఛాన్స్ అయితే నాకు కనిపిస్తుంది. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి అప్సైడ్కి వస్తున్నట్టు అయితే మనకి ఇక్కడ చూసుకుంటే మనకి 47,627 నుంచి మనకి 47,914 లెవెల్స్, ఈ లెవెల్స్ వరకు కూడా మనకు వచ్చే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది. కానీ ఎక్స్ వేవ్ అనేది మనకి మరీ ఇంత తక్కువ రిట్రేస్మెంట్ అయితే మనకి తీసుకోదు. ఇక్కడ నుంచి మనకి 47,916 అంటే ఇక్కడ నుంచి తిరిగి మళ్ళీ మార్కెట్ అన్నది ఆల్మోస్ట్ ఈ లెవెల్స్ వరకు అంటే లైక్ ఇక్కడ 48,385 లెవెల్స్ వరకు కూడా మనకు వచ్చే ఛాన్స్ అయితే మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎక్స్ వేవ్ అన్నది. ఎందుకంటే ఎక్స్ వేవ్ అన్నది మనకి ఈ బీ వేవ్ని దాటి పైకి పోవద్దు, కానీ మనకి ఇది మనకి లైక్ సబ్ వేవ్స్ కౌంట్ కాబట్టి మనకి మార్కెట్ అన్నది ఇక్కడ 48,385 లెవెల్స్ వరకు కూడా మనకి వచ్చి దాని తర్వాత అంటే మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే మార్కెట్ అన్నది ఆల్మోస్ట్ ఇంచుమించు మనకి ఈ లెవెల్స్ వరకు అన్నది వచ్చి ఇక్కడ నుంచి మనకి తిరిగి మళ్ళీ మనకి ఇక్కడ వై వేవ్ అనేది మనకి స్టార్ట్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. అంటే ఇది మనకి ఎక్స్ వేవ్, దాని తర్వాత మళ్ళీ మనకి వై వేవ్ అనేది మనకి స్టార్ట్ అనేది అయిపోతుంది. అంటే ఇంకా ఫర్దర్ ఇక్కడ వరకు అయినా రావచ్చు, లేదా ఇంకా ఎక్స్టెండెడ్ ఉంటే మనకి ఇంకా ఫర్దర్గా డౌన్ సైడ్ కూడా మనకి రావచ్చు. సో యాజ్ ఆఫ్ నో ఒకవేళ మార్కెట్ ఇక్కడ కొంచెం సైడ్ వేస్కి వెళ్తున్నట్టు అయితే కొంచెం అక్కడ కన్ఫర్మేషన్ ఇచ్చేంత వరకు అయితే వెయిట్ చేయండి, లేదా మనకి ఈ ట్రెండ్ లైన్ ఏతుందో ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇచ్చేంత వరకు అయితే వెయిట్ చేయండి. వన్స్ మార్కెట్ ఈ ట్రెండ్ లైన్ కనుక మనకి బ్రేక్అవుట్ ఇచ్చినట్టయితే అక్కడ మనం లాంగ్ పొజిషన్స్ అంటే ఇంచుమించు మనకి 47,438 దగ్గర మనకి బ్రేక్అవుట్ ఇస్తుంది. అండ్ మనకి స్టాప్ లాస్ వచ్చేసరికి మనకి 164 అంటే మనకి 300 పాయింట్స్ అని మనకి స్టాప్ లాస్ అనేది ఉంటుంది, 300 350. మనకి టార్గెట్ వచ్చేసరికి మనకి లైక్ 48,308 అంటే మనకి ఇంచుమించు 900 to 1000 పాయింట్స్ అయితే మనకి టార్గెట్ ఉంటుంది. అంటే మనకి 1:2 అలాగే 2.5:1 అయితే మనకి రిస్క్ టు రివార్డ్ రేషియో ఉంటుంది అన్నట్టు.
సో ఇది లైక్ మన బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన ట్రేడ్ సెటప్. సో కొంచెం ఒక 2 డేస్ అయితే వెయిట్ చేయండి, ఎందుకంటే రేపు ఎక్స్పైరీ ఉంటుంది. సో మోస్ట్ ప్రాబబ్లీ రేపు ఇనిషియల్గా అంటే ఫస్ట్ హాఫ్లో అయితే కొంచెం డల్ మార్కెట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అన్లెస్ అండ్ అంటే డైరెక్ట్గా గ్యాప్ డౌన్ ఓపెనింగ్ కానీ లేదంటే డైరెక్ట్గా గ్యాప్ అప్ ఓపెనింగ్ కానీ అయితే తప్ప. సో డల్ సెషన్ అన్నది అయిపోయి మనకు క్లియర్ కట్ డైరెక్షన్ అన్నది ఫామ్ అయిన తర్వాత ఇందులో మనము మంచి పొజిషన్స్ని అయితే మనం తీసుకొని మళ్ళీ అందులో మంచి ప్రాఫిట్స్ని అయితే మనం బుక్ చేసుకోవచ్చు. కొంచెం వెయిట్ అండ్ వాచ్ అయితే చేయండి. నేను ఇక్కడ మనకి కన్ఫ్యూజన్ అయితే మనకు ఉంది, రన్నింగ్ ఫ్లాట్కి ఎక్స్పాండెడ్ ఫ్లాట్కి కన్ఫ్యూజన్ అయితే మనకు ఉంది. ఒకవేళ మార్కెట్ మళ్ళీ ఈ డౌన్ సైడ్ ట్రెండ్ ఏదైతుందో అది మనకి కంటిన్యూషన్ కనుక మనకి అవుతున్నట్టయితే మనకి 46,580 లెవెల్స్ వరకు అయితే మనకి మార్కెట్ అయితే మనకు వస్తుంది. సో నేను ఇవాళ మార్కెట్ ఈ లెవెల్స్కి వచ్చిన తర్వాత నేను పార్షల్గా ప్రాఫిట్ని అయితే నేను బుక్ చేసుకున్నాను. అండ్ మిగతా లైక్ ఆల్మోస్ట్ లైక్ 75% అయితే నేను లాట్స్ని నేను బుక్ చేసుకున్నాను. ఓన్లీ 25% పొజిషన్ నేను హోల్డ్ అయితే నేను చేసుకున్నాను, లైక్ ఇక్కడ వరకు వస్తుందేమో అని చెప్పి. సో లైక్ 47,800 లెవెల్స్లో నేను లైక్ తీసుకున్నాను. అండ్ దాని తర్వాత చూసుకుంటే మన ప్రీవియస్గా కూడా నా పొజిషన్స్ ఉన్నాయి కదా, వాటన్నిటిని కూడా నేను బుక్ చేసుకొని ఓన్లీ 25%ని మాత్రమే నేను ఇవాళ హోల్డ్ అయితే నేను చేస్తున్నాను. ఇక్కడ 46,580 వరకు మార్కెట్ వస్తుందని చెప్పేసి. సో వెయిట్ అండ్ వాచ్ అయితే చేద్దాము. ఒకవేళ మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళి మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్కి వస్తున్నట్టయితే మళ్ళీ పొజిషన్స్ని యాడ్ చేసుకుంటాను. ఒకవేళ మార్కెట్ ట్రెండ్ లైన్ కనుక మనకు బ్రేక్అవుట్ ఇస్తే ఇక్కడ మన స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోతుంది కాబట్టి నేను వచ్చి కంప్లీట్ ఎగ్జిట్ అయిపోతాను. అండ్ ఫ్రెష్గా లాంగ్ పొజిషన్స్ని తీసుకొని ఇక్కడ స్టాప్ లాస్ అనేది ఈ లెవెల్స్ కింద అయితే నేను పెట్టుకుంటాను. సో ఇది మన బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి ఇన్ డీటెయిల్ టెక్నికల్ అనాలిసిస్. సో ఈ టెక్నికల్ అనాలిసిస్ అనేది మీకు చూసుకుంటే మీకు ఈ వీక్ వరకు కంప్లీట్గా మీకు వాళ్ళకి యూజ్ అనేది మీకు అవుతుంది ఫ్రెండ్స్. సో ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్. సో ఇప్పుడు ఇనిషియల్ లెవెల్స్ గురించి మాట్లాడుతున్నట్టయితే ఇవాల్టి సెషన్లో మార్కెట్ అనేది మనకి 47,242 లెవెల్స్లో క్లోజింగ్ ఇచ్చింది. మనకి హయ్యర్ లెవెల్స్లో 291 అనేది మనకు ఒక మంచి లైక్ రెసిస్టెన్స్ పాయింట్. అండ్ డౌన్ సైడ్లో చూసుకుంటే మనకి 47,059 అనేది 47,199 అనేది మనకు ఒక సపోర్ట్ పాయింట్. సో ఈ 2 లెవెల్స్ మనకు ఒక సెంట్రల్ జోన్ లాగా యాక్ట్ చేస్తుంది. అండ్ మార్కెట్ ఈ జోన్ దాటి మనకి పైకి కానీ కిందికి కానీ మనకి రావాలి. అండ్ అట్లీస్ట్ మనకి 30 minutes to 1 hour అనేది మనకి మార్కెట్ సస్టైన్ అవ్వాలి. అప్పుడే మనము ఈ డైలీ టార్గెట్స్ని అయితే మనం కన్సిడర్ చేసుకుంటాము. అండ్ మనము అక్కడ వరకు మనము మన పొజిషన్స్ని అయితే హోల్డ్ చేసుకుంటాము. సో హైయర్ లెవెల్స్లో మనకి 47,448 లెవెల్ మనకి ఒక రెసిస్టెన్స్ పాయింట్. అండ్ మనకి 654 లెవెల్ అనేది మనకి ఎక్స్ట్రీమ్ పాయింట్ ఆర్ ఎక్స్ట్రీమ్ టార్గెట్. అండ్ డౌన్ సైడ్లో 47,059. సో ఇవాళ టార్గెట్ ఇదే, కానీ మనకి మిస్ అనేది అయిపోయింది. సో రేపటి సెషన్కి కూడా మనకి ఇదే టార్గెట్ డౌన్ సైడ్లో. అండ్ మనకి 46,877 లేదా అంటే మనకి 580, ఈ రెండిట్లో ఏ టార్గెట్ వచ్చినా హ్యాపీ. సో మనకి మంచి డీసెంట్ ప్రాఫిట్స్ అయితే వస్తాయి. సో అందులోంచి మనం ఎగ్జిట్ అనేది అయిపోయి మంచి ప్రాఫిట్స్ అయితే మనం బుక్ చేసుకుంటాము. సో ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి ఇన్ డీటెయిల్ అనాలిసిస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. దానికంటే ముందు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసి మన ఛానల్ గ్రోత్లో కొంచెం నాకు హెల్ప్ అయితే చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్తో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, జై హింద్.